హాయ్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అనమాట. వీడియో తీశాను. చూడండి. ఈ పార్ట్ 1లో చూపిచ్చాను. ఇది పార్ట్ 2లో. ఇక చూస్తున్నారు కదా! ఇక్కడైతే అసలు నేను భయపడిపోయాను. వాళ్ళు కళ్ళని అయితే ఎంత భయంకరంగా తిప్పుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటేనే భయమేసింది. ఎలాగైనా సరే ధైర్యం చేసి వాళ్ళ దగ్గర ఫోటోస్ దిగాలి, వీడియోస్ దిగాలి అని సాహసం చేశాను. కానీ నాకేమనిపించింది అంటే, ఇలా అందరితో వీడియోస్ తీస్తే ఎంత బాగుండేది వాళ్ళతో పట్టుకొని అన్నట్టు అనిపించింది. కానీ కొంచెం మనకనిపిస్తది గదా! చూసి చూడనట్టు అలా ఫోటోస్ అయితే దిగాను. సో, అందరూ ఇలా వెళ్తున్నారు. వీళ్ళది ఒక గ్రూప్ అనమాట. కోలాటం వేసే వాళ్ళదొక గ్రూపు, డాన్స్ వేసే వాళ్ళదొక గ్రూపు, స్టేజ్ షో ఏసే వాళ్ళదొక గ్రూపు, బోనాలొక గ్రూపు, పోతురాజులదొక గ్రూపు. ఆర్కెస్ట్రా వాళ్ళదొక గ్రూపు. డిఫరెంట్‌గా మినిమమ్ అంటే 10, 11 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ దీంట్లో ఈ ర్యాలీలో. సో, శ్రావణ మాసం ఫస్ట్ వీక్‌లో ఇలాంటి ర్యాలీ ఇక్కడ జరుగుతుంది అని నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ నేను కూడా చూసాను కాబట్టి ఐ యామ్ సో హ్యాపీ. సో, చూస్తున్నారు కదా! వీళ్ళు ఎంత ఆహ్లాదంగా డాన్స్ చేస్తున్నారో. అక్కడ ఉన్న డీజే సౌండ్స్‌కి అసలు ఈ యెల్లో డ్రెస్ ఏసుకున్నామైతే ఏమన్నా డాన్స్ ఏసిందా నన్ను పిలుస్తా ఉంది. కానీ వీడియో తీసేవాళ్ళు లేక నేను వెళ్ళలేదు. కానీ సూపర్ అంటే సూపర్‌గా ఎంజాయ్ చేశాను. నైట్‌ని మాత్రం సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. మీరున్న ఏరియాలలో మీకు ఇలాంటివి కనిపిస్తే వెంటనే షూట్ చేసుకోండి. ఎందుకనంటే ఎప్పటిదప్పుడే షూట్ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! మళ్ళీ ఇవన్నీ మనకి గుర్తుండిపోతాయి. ఇయన్నీ స్వీట్ మెమోరీస్ ఉన్నప్పుడే ఏదైనా తీసుకోవాలన్నప్పుడే ఏదైనా చేయాలి. పోయినాక తర్వాత బాధపడి ఏం లాభం. నేనైతే బాధపడ్డాను. అబ్బా! వీళ్ళతోటి నేను వీడియో మిస్ అయ్యానే అని బాధపడ్డాను. నాకు తీసేవాళ్ళు లేక మిస్ అయ్యాను అని బాధపడ్డాను ఫ్రెండ్స్. సో, ఉన్న టైంని ఉన్నప్పుడే ఎంజాయ్ చేసుకోవాలి. తర్వాత రమ్మన్నా రాదు. తర్వాత నేను ఆలోచించాను. అబ్బా! అలా వెళ్ళుంటే బాగా తీసేదాన్నేమో, ఇలా వెళ్ళుంటే బాగా తీసేదాన్నేమో. కానీ అలా కాదు. మైండ్‌లో అన్నీ సెట్ చేసుకోవాలి. ఏ టైంలో ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది. ఈమైతే సూపర్‌గా డాన్స్ చేసింది. సూపర్‌గా అనిపించింది. అసలు పిల్లలని లేదు, పెద్ద అని లేదు, ఎవ్వరు లేదు. ప్రతి ఒక్కరు డాన్స్ అనమాట. అంత డీజే సౌండ్స్ ఉంది. మినిమమ్ నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చెవుల్లో నుంచి ఆ సౌండ్ వెళ్ళలేదు. ఇతనైతే బాలకృష్ణ డైలాగ్స్